Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈరోజు మధ్యాహ్నం మరణించారు. మేము దాన్ని ఊహించలేదు. ఇది దిగ్భ్రాంతి కలిగించింది మాకందరికీ. వారు శ్వాసకోశ వ్యాధి వైద్యం కోసం వెళ్ళి అది మెరుగుపడుతుందనుకున్న దశలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చి వారు మన నుంచి దూరం అయ్యారు. ఇది సిపిఎంకి, సిపిఎం పార్టీకి, శ్రేణులకి చాలా గొప్ప నష్టం. అంతేకాదు ఈరోజు దేశంలో ఉండే వామపక్ష శక్తులకి, ప్రజాస్వామిక శక్తులకి, లౌకిక శక్తులకి పెద్ద దిక్కులుగా ఉండే కొంతమంది ముఖ్యమైన నాయకుల్లో సీతారాం యేచూరి గారు ఒకరు. ఈ దేశంలో లౌకిక శక్తులన్నింటినీ ఏకం చేసి దేశ సమైక్యతని, రాజ్యాంగాన్ని రక్షించుకునే కృషిలో అన్ని ప్రతిపక్ష లౌకిక పార్టీలన్నింటినీ ఒక చోట చేరడంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించిన వ్యక్తి. మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఫలితాలు పూర్తి సంతృప్తికరంగా కాకపోయినా సానుకూల వైపు ప్రయాణం చేయడంలో వాటన్నిటిలో ముఖ్య పాత్ర నిర్వహించారు. అటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు, సైద్ధాంతికవేత్త, అందరితోటి మంచిగా ఉండి అన్ని సమస్యల్ని తన సమస్యలుగా భావించే వ్యక్తి మన నుంచి దూరమయ్యారు. తెలుగు రాష్ట్రాలకు కూడా ఆయన ఎంతో వెళ్ళలేని సేవ చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక ముఖ్యమైన రాజకీయ పాత్రని నిర్వహించారు. మన ఉమ్మడి రాష్ట్రం విభజన సందర్భంలో పార్లమెంట్లో చర్చల సందర్భంలో కూడా ఉభయ రాష్ట్రాలకి నష్టం జరగకుండా ఏ రకంగా చూడాలని చెప్పేసి ఆయన శతవిధాలా ప్రయత్నం చేశారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. ప్రత్యేకంగా నాకు ఆయన తెలుగు రాష్ట్రం, తెలుగు నాయకుడే కాబట్టి ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం, ఇక్కడ ఢిల్లీలో కూడా ఆయనతోటి కలిసి పార్టీ వ్యవహారాల్లో ఉండే అవకాశం కూడా నాకు కలిగింది. అటువంటి సహృదయుడు, అందరితోటి సౌమ్యంగా మంచిగా ఉండి రాజకీయాలను చక్కబెట్టగలిగే ఒక స్థితప్రజ్ఞుడిని కోల్పోవడం అని చెప్పేసి మాకు బాధగా ఉంది. ఈ సందర్భంలో వారి కుటుంబానికి, వారికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేయడమే కాకుండా రాబోయే కాలంలో రాజకీయాలను మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో అటువంటి పాత్రని, లోటుని పూడ్చడానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఆయనకి అర్పించగలిగిన నిజమైన నివాళి. ఈరోజు ఆయన ఎయిమ్స్లో ఆయన శరీరం ఉంది. అక్కడ దానికి ఎంబాల్మింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత రేపు వారి స్వగృహానికి తీసుకువెడతారు. అక్కడ కొంతసేపు అక్కడ ఉంచుతారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఇక్కడ ఢిల్లీలోని మోర్ మార్కెట్లో ఉండే, గోల్ మార్కెట్లో ఉండే ఏకేజీ భవన్కి తీసుకొస్తారు. ఇక్కడ 11 నుంచి 3 గంటల వరకు సందర్శనార్థం, పబ్లిక్ సందర్శనార్థం ఇక్కడ పెడతారు. ఆ తర్వాత ఆయన కోరిక మేరకు ఆయన శరీరాన్ని పరిశోధన కోసం మళ్ళీ ఎయిమ్స్కి తరలించి వారికి అప్పగిస్తారు. ఇది ఆయన యొక్క అంతిమయాత్ర యొక్క కార్యక్రమం. అందరూ రావడానికి వీలుగా దేశవ్యాప్తంగా ఉండే సిపిఎం నాయకులు, వామపక్ష అభిమానులు వారందరికీ సానుకూలంగా ఉండే దానికోసమే ఎల్లుండి అంత్యక్రియలను పెట్టాం. ఇప్పటికే ప్రముఖుల నుంచి సంతాపాలు వస్తున్నాయి. బహుశా ఆ రోజు అందరూ దేశంలో ప్రముఖమైన, అందరికీ పరిచయమైన, అందరితోటి కలిసి రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించిన వ్యక్తి కాబట్టి అనేక మంది ప్రముఖులు వచ్చేదానికి అవకాశం ఉంది, నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఆయన కోరిక మేరకే ఆయన కోరికను వారి కుటుంబ సభ్యులందరూ అంగీకరించారు. పార్టీ మొదటి నుంచి ఇటువంటి తత్వ శరీరాలను కూడా వృధా కానియకుండా ప్రజలకి, పరిశోధనలకి ఉపయోగపడే పద్ధతిలో ఉండాలని చెప్పేసి సాధారణంగా పార్టీ నాయకులు భావించే సాంప్రదాయాన్ని ఆయన కూడా తన చివరి కోరికగా చెప్పారు. ఆ రకంగా వారి శరీరాన్ని ఎయిమ్స్కి అప్పగించబోతున్నాం. ఏర్పాట్ల అని అంబాసిడర్స్ అనేక దేశాల నుంచి, విదేశాల నుంచి సంతాప సందేశాలు వస్తున్నాయి. అలాగే ప్రత్యక్షంగా ఇక్కడ అంబాసిడర్స్ కూడా అనేక మంది వచ్చి చేసేదానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ యొక్క అంతర్జాతీయ సంబంధాలను ఆయన ప్రత్యేకంగా చూశారు. అందుకని ప్రపంచంలో అనేక దేశాలతో, అనేక దేశాల ఉద్యమాలతో ఆయన ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వారందరిలో అనేక మంది అవకాశం ఉన్న వారందరూ వచ్చే అవకాశం ఉంది. లేదా వారి ప్రతినిధులు, ఇక్కడ ఢిల్లీలో ఉన్న ప్రతినిధులు ఇక్కడికి సందర్శించే అవకాశం ఉంది. దీర్ఘ రాజకీయ ప్రస్థానం, విద్యార్థి దశ నుంచి
పోలిట్ బ్యూరో వరకు ఎదిగి వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కానీ ప్రజా ఉద్యమాన్ని నిలబెట్టడంలో కానీ ఆయన ఒక ఐకాన్గా ఉన్నారు. సో ఈ లెగసీ ఇంతకుముందు ఎలా కొనసాగబోతోంది, పార్టీ ఎట్లా 1970 దశకంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు విద్యార్థి దశలో. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన అర్థశాస్త్రంలో పిహెచ్డిని చేస్తూ ఉద్యమాల్లోకి దుమికి ఆ రకంగా ఇక ఎంతో వృత్తి రీత్యా చూసుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్న వాటి అన్నిటిని వదిలేసి పూర్తికాలం కార్యకర్తగా పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి సిపిఎం యొక్క శక్తిని పెంచడం అనేది చెప్పేది కాదు, మొత్తం అభ్యుదయ ఉద్యమాలని వాటన్నిటిని వ్యాపింపజేయడం, దేశం యొక్క స్వావలంబనని, దేశం యొక్క ప్రజాస్వామిక విలువల్ని వాటన్నిటిని కాపాడటంలో ఆయన ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ఎమర్జెన్సీలో కూడా ఆయన్ని జేఎన్యూలో విద్యార్థిగా ఉండగానే అరెస్ట్ చేసి కారాగారంలో పెట్టారు. ఆ రకంగా నిర్బంధాలని అన్నింటిని కూడా ఎదుర్కొని అన్నిటినీ త్యాగం చేసి ఆ రకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకనే ఆయన అనేక రాజకీయ స్రవంతుల్లో ఉన్నవారు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది, ఆ లోటును పూడ్చడం అనేది అంత సులభం కాదు. అయినా లోటు పూడ్చుకొని ముందుకు పోవడానికి సిపిఎం ప్రయత్నం చేస్తుంది. Comrade Sitaram Yechuri is a huge loss not only for CPM but for the entire communist left movement in our country. He was one of the outstanding leaders of the communist movement in the contemporary period of our country, and he was a great orator, prolific writer. He was an ideologue, intellectual, and he was in the student movement. I was in youth movement. We worked together. He came to CPM party leadership. I came to CPI party leadership, and we worked together on multifarious issues in order to protect the interests of the country and people. Then he became the general secretary of the party. I became the general secretary of my party, CPI. We put all our efforts together to strengthen the left communist movement in our country. He was in parliament. I was also in parliament with him. He was an able parliamentarian. Both of us used to coordinate in order to articulate the concerns of the people in parliament. Today, we lost him, and his loss is a great loss for the communist movement, for the country as a whole. And on behalf of my party, on behalf of myself, I pay our solemn homage and deep condolences. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.